హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం ప్రొడక్షన్ టెక్నాలజీ 1లో బ్రోచింగ్ గురించి మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్గా మనం లేత్ గురించి, మిల్లింగ్ గురించి, సో ఇలా ఈ ప్రొడక్షన్ టెక్నాలజీలో ఏవైతే మిషనింగ్ ప్రాసెస్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు మనం బ్రోచింగ్ గురించి తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 650+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ అదేవిధంగా సేఫ్టీ వీడియోస్, టెక్నికల్ వీడియోస్ అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అక్కడ మీకు దొరుకుతాయి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, బ్రోచింగ్ అంటే ఏంటి. ఓకే, సో బ్రోచింగ్ అనేది ఒక మిషనింగ్ యాక్టివిటీ. సో ఎందుకోసం అది మనం యూజ్ చేస్తాము అంటే, సో ఇది మనకి బ్రోచింగ్ యాక్టివిటీ. సో ఇది బ్రోచింగ్ టూల్. మనం ఏదైతే మిషనింగ్ చేయాలనుకుంటున్నామో ఆ మిషనింగ్ పార్ట్ ఇక్కడ వర్క్ పీస్ ఇక్కడ మనం ప్లేస్ చేస్తామో దానికి ఎగనిస్ట్గా ఈ బ్రోచింగ్ టూల్ అనేది ఫీడ్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది మనకి రిమూవ్ అయ్యి మనకు కావాల్సిన యాక్యురసీ, ఆ సర్ఫేస్ ఫినిష్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు బ్రోచింగ్ అంటే ఏంటనేది మనం ఒకసారి చదువుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 డయాగ్రామ్లు ఉన్నాయి. ఇది బ్రోచింగ్ టూలు, ఇది కూడా బ్రోచింగ్ టూలు. ఇది ఎక్స్టర్నల్ చేస్తుంది యాక్షన్, అంటే మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ చేస్తుంది. చూసారు కదా. సో ఈ టూలు ఇంటర్నల్ హోల్లో ఇన్సెట్ అయ్యి ఆ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ ఉంది. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్గా రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇది ఈ రెండు కూడా వర్క్ పీస్లు, ఈ రెండు కూడా బ్రోచింగ్ టూల్స్. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే ఇది బ్రోచింగ్ టూలు ఇలా ఉంటుందన్నమాట. బ్రోచింగ్ ఈజ్ ఏ ఫాస్టెస్ట్ మిషనింగ్ ప్రాసెస్. బ్రోచింగ్ అనేది ఒక ఫాస్టెస్ట్ మిషనింగ్ ప్రాసెస్ బై యూజింగ్ ఏ దేంతో స్పెషల్ టూల్ కాల్డ్ బ్రోచ్. సో ఈ ఫాస్టెస్ట్ మిషనింగ్ ప్రాసెస్ దేంతో సాధ్యమవుతుంది? ఒక స్పెషలైజ్డ్ టూల్ బ్రోచ్. ఎలా ఉంటుంది అంటే మేడప్ ఆఫ్ సిరీస్ ఆఫ్ కటింగ్ ఎడ్జెస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి ఎలాగా ప్రతి ఒక్కటి కూడా కటింగ్ ఎడ్జెస్. సో అవన్నీ కూడా ఒక సిరీస్లో ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. సిరీస్ కటింగ్ ఎడ్జెస్ వాటినే టీత్స్ అంటున్నాం, విచ్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇన్ సైజ్. సో ఇక్కడ చూసారు కదా. సో దాని యొక్క సైజెస్ ఏంటి, టీత్స్ అలా వెళ్ళే కొలది దాని యొక్క సైజ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఒక హోల్లో అంటే మనం ఒక వర్క్ పీస్లో దీన్ని ఇన్సర్ట్ చేసి పుల్ చేస్తే సో అప్పుడు ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇక్కడ తక్కువ మిషనింగ్, ఇక్కడ ఈ టీత్ దగ్గర ఇంకొంచెం మిషనింగ్, నెక్స్ట్ ఇంకొంచెం మిషనింగ్. సో అలా ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా అక్కడ మనకు కావాల్సిన మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ మాస్ ప్రొడక్షన్. సో మాస్ ప్రొడక్షన్లో ఎక్కడైతే మనం మెటీరియల్ రిమూవ్ చేసి యాక్యురసీ కావాలో అలాంటి ప్లేసెస్లో ఈ బ్రోచింగ్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇది ఫాస్ట్ ఆపరేషన్ కూడా. బ్రోచింగ్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ పార్ట్స్ విత్ వెరీ గుడ్ సర్ఫేస్ ఫినిష్. సో మనం దీంతో ఆ పార్ట్స్ని గుడ్ సర్ఫేస్ ఫినిష్ ఏదైతే ఉందో దాంతో మనం చేయొచ్చు. అండ్ డైమెన్షనల్ యాక్యురసీ కూడా చాలా చాలా హైగా ఉంటుంది ఈ బ్రోచింగ్ మిషన్తో మనం చేసిన పార్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే రియల్ పిక్చర్స్ ఆఫ్ బ్రోచింగ్ టూల్స్. సో ఒక్కొక్క పర్పస్ బట్టి ఈ టూల్ అలా ఉంటుంది. కాకపోతే ఇవి సిరీస్ ఆఫ్ టీత్స్ ఉంటాయి. ఆ టీత్స్ చాలా షార్ప్గా ఉంటాయి. సో ఆ టీత్స్ మనకి ఆ మెటీరియల్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యువల్గా దాని యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఈ టూల్స్లో. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ బ్రోచెస్ వచ్చేసరికి సో మనం క్లాసిఫికేషను ఎలా చేసాము అంటే, ఫస్ట్ది అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ ఆపరేషన్. మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో అంటే ఇంటర్నల్గా చేస్తున్నామా ఎక్స్టర్నల్గా చేస్తున్నామా, సో దాన్ని బట్టి క్లాసిఫికేషన్ ఎలా చేశారు అంటే ఇంటర్నల్ బ్రోచ్,
ఎక్స్టర్నల్ బ్రోచ్. ఇంటర్నల్ బ్రోచ్ అంటే ఫర్ ఎన్లార్జింగ్ ది ఎగ్జిస్టింగ్ హోల్ టు ఏ డిజైర్డ్ ఫామ్. సో మనం ఏదైనా ఒక హోల్ చేసుకొని ఆ హోల్ని ఎన్లార్జ్ చేయాలి అంటే ఈ ఇంటర్నల్ బ్రోచ్ అనేది వాడుతూ ఉంటారు. అదే ఎక్స్టర్నల్ బ్రోచ్ అయితే ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మిషనింగ్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ బ్రోచెస్ అనేవి వాడుతూ ఉంటారు. సో అవి ఎక్సలెంట్ సర్ఫేస్ ఫినిష్ అనేవి ఇస్తాయి అండ్ డైమెన్షనల్ యాక్యురసీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని యొక్క ప్రొడక్షన్ రేటు చాలా హైగా ఉంటుంది. ఇది అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ ఆపరేషన్లో మనం క్లాసిఫై చేస్తే. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు ది మెథడ్ ఆఫ్ ఆపరేషన్. మనం ఏ టైప్లో మనం ఆపరేషన్ చేస్తామంటే ఏ మెథడ్ యూజ్ చేస్తాము, పుష్ చేస్తామా బ్రోచ్ని లేదా పుల్ చేస్తామా. సో ఈ టైప్ బట్టి మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ ఉండడం జరిగింది. సో ఫస్ట్ది పుష్ టైప్ బ్రోచ్. అంటే మనం ఆ వర్క్ పీస్లోకి ఆ బ్రోచ్ని పుష్ చేసి ఆ మెటీరియల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో దాని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఒకసారి మీకు చదివితే తెలుస్తుంది. అండ్ దాని గురించి మనం ఫర్దర్గా క్లాసిఫికేషన్లో చెప్పుకున్నప్పుడు డీటెయిల్గా వస్తుంది. అండ్ పుల్ టైప్ బ్రోచ్. సో పుల్ టైప్ బ్రోచ్ అంటే మనం ఏదైతే బ్రోచ్ టూల్ ఉందో దాన్ని వర్క్ పీస్లోంచి మనం పుల్ చేస్తాము. సో అప్పుడు మెటీరియల్ రిమూవ్ అవుతుంది. సో ఇదొక క్లాసిఫికేషన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు ది టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో మనం ఆ కన్స్ట్రక్షన్ బట్టి మళ్ళీ అగైన్ క్లాసిఫికేషన్ ఉంది. ఫస్ట్ది సాలిడ్ బ్రోచ్. సో అది మేడ్ ఇన్ ఏ సింగిల్ పీస్. సింగిల్ పీస్లో అది కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది. బిల్టప్ బ్రోచ్ అంటే అది సెవరల్ సెక్షన్ లాగా ఉండి దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్సర్టెడ్ టూత్ బ్రోచ్. సో ఏదైతే మనకి ఆ టీత్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్సర్ట్ చేసుకునే విధంగా ఆ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో మనం క్లాసిఫికేషన్ చెప్పుకున్నప్పుడు 1 by 1 చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ కట్ బ్రోచ్. సో అది ఏమవుతుంది అంటే దాని యొక్క లెంగ్త్, దాని యొక్క హైట్ వేరీ అవుతుంది ఆ లెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని బట్టి. అంటే ప్రోగ్రెసివ్గా ఆ కట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ది ఆపరేషన్, మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో పెర్ఫార్మెన్స్ చేస్తున్నామో దాన్ని బట్టి కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది. అదేంటి హోల్ బ్రోచ్, సర్ఫేస్ బ్రోచ్, కీవే బ్రోచ్, స్ప్లైన్ బ్రోచ్, స్పైరల్ బ్రోచ్ అండ్ బర్నిషింగ్ బ్రోచ్. అంటే మనం హోల్ చేస్తే దాన్ని హోల్ బ్రోచ్ అంటాము, సర్ఫేస్ ఫినిష్ చేస్తే దాన్ని సర్ఫేస్ బ్రోచ్ అంటాము, కీవే చేస్తే కీవే బ్రోచ్, స్ప్లైన్ చేస్తే స్ప్లైన్ బ్రోచ్. సో అలా ఏదైతే మనం ఆపరేషన్ చేస్తున్నామో దాన్ని బట్టి ఆ బ్రోచెస్ అనేవి క్లాసిఫై చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ బ్రోచింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ బ్రోచ్ టూల్స్ ఉంది కదా, సో దాని యొక్క మెటీరియల్ ఏంటి, మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం చూసుకున్నట్లయితే హై స్పీడ్ స్టీల్స్ మనం వాడతాము. సో ఈ హై స్పీడ్ స్టీల్స్ HSS 1841. సో మనం ఈ 18 అంటే 18 టంగ్స్టన్, 4% క్రోమియం, 1% వెనీడియం అండ్ 0.7% కార్బన్. సో ఈ హై స్పీడ్ స్టీల్స్ అనేవి ఈ బ్రోచింగ్ టూల్స్కి మనం వాడుతూ ఉంటాము. సో సాధారణంగా ఇది ఎగ్జామ్లో బిట్స్ కింద వస్తుంది. సో అందుకోసం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ హార్డ్ అండ్ బిఫోర్ టీత్ ఆర్ గ్రౌండెడ్ టు రిక్వైర్డ్ ఫినిష్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ హై స్పీడ్ స్టీల్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఆ టూల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి ఆ మెటీరియల్ అనేది మనం రిమూవ్ చేయడానికి వాడుతూ ఉంటాము. సమ్ ఆఫ్ బ్రోచెస్ హ్యావ్ ఇన్సెర్టెడ్ కార్బైడ్ కటింగ్ ఎడ్జెస్ బ్రేజ్డ్. సో మనం ఏం చేస్తాము అంటే ఆ టూల్ యొక్క టిప్కి అంటే ఆ కటింగ్ ఎడ్జ్కి బ్రేజింగ్ అనేది చేస్తూ ఉంటాం. మనకి రిక్వైర్మెంట్ అంటే ఏదైతే మెటీరియల్ మనం రిమూవ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా ఆ బ్రోచింగ్ టూల్ అనేది తయారు చేసుకుంటూ ఉంటాము. సో ఇది ఆ బ్రోచ్ యొక్క మెటీరియల్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది బ్రోచింగ్ మిషన్, వెర్టికల్ బ్రోచింగ్ మిషన్. మనకి ఇక్కడ ఏదైతే మెటీరియల్ రిమూవ్ చేయాలో మెటీరియల్, సో అది ప్లేస్ చేసుకుంటాము. చూసారు కదా, ఈ టూల్ అనేది మనం ఈ బ్రోచింగ్ టూల్ అనేది పైనుంచి కిందకి పుష్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మొత్తం పుష్ అయిందో సో దాని యొక్క మెటీరియల్ అంతా రిమూవ్ అయ్యి మనకు కావాల్సిన యాక్యురసీ అండ్ డైమెన్షన్ అనేది
మనకు అక్కడ అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది చూసుకున్నట్లయితే సో ఇది కూడా పుషింగ్ హారిజాంటల్ బ్రోచింగ్ మిషన్. సో చూసారు కదా! ఈ ఏదైతే హోల్ ఉందో హోల్‌లోంచి మనం ఆ టూల్ అనేది పుష్ చేస్తున్నామో సో మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అప్లికేషన్స్‌కొచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్. సో దీనికొచ్చేసరికి మనకేంటి అంటే the operation of broaching was originally developed by machining small internal surface such as keyways in small diameter which is relatively difficult for slaughter. అంటే స్లాటింగ్ మిషన్‌లో మనకి ఏదైతే మనం ఈ ఆపరేషన్స్ చేయలేమో అలాంటి వాటికి మనకి ఈ బ్రోచింగ్ మిషన్‌లో చేసే విధంగా మనం తయారు చేసుకున్నామో అది కూడా స్మాలర్ డయామీటర్‌లో ఆ కీవేస్ కానీ ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని మీద చేసుకోవచ్చు. కానీ అది ఏమైంది అంటే మనకి దాని యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి అది కాస్త లార్జ్ వెరైటీ జాబ్స్‌కి అది ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇంటర్నల్ బ్రోచింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెషినింగ్ అండ్ సైజింగ్ రౌండెడ్ హోల్స్. సో రౌండ్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెషినింగ్ చేయడానికి, స్క్వేర్ హోల్స్‌ని, హెక్సాగనల్ అండ్ మెనీ అదర్ షేప్స్ ఆఫ్ హోల్స్‌ని మనం మెషినింగ్ చేయడానికి ఈ బ్రోచింగ్ అనేది వాడతాము. ఇంటర్నల్ కీవేస్ ఏవైతే ఉన్నాయో వాటిని అండ్ స్ప్లైన్స్ అండ్ గేర్స్ స్ప్లైన్స్‌ని మనం మెషినింగ్ చేయడానికి, గేర్స్ మెషినింగ్ చేయడానికి ఆర్ ఈజీలీ ప్రొడ్యూస్డ్ బై బ్రోచింగ్. మనం బ్రోచింగ్ యూజ్ చేసి ఈ స్ప్లైన్స్‌ని గానీ, గేర్స్‌ని గానీ చాలా ఈజీగా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ ఆర్ సర్ఫేస్ బ్రోచింగ్ ఈజ్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ బై మాస్ ప్రొడక్షన్. సో మనం అనుకున్నాం కదా! ఏదైతే మాస్ ప్రొడక్షన్‌లో మనం వాడతామో ఈ బ్రోచింగ్ అనేది వాడతాం. ఎందుకోసం అంటే ఆ సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. యాజ్ ఆల్టర్‌నేటివ్ ఆఫ్ మిల్లింగ్. మనం మిల్లింగ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఈ బ్రోచింగ్ అనేది అంటే ఎక్స్టర్నల్ మెషినింగ్ అనేది చేయడం కోసం ఈ బ్రోచింగ్ అనేది వాడతాము మిల్లింగ్ కన్నా కూడా. ఇట్ కెన్ బి మెషిన్ ప్లేన్ ఆర్ కాంప్లెక్స్ షేప్ ఈజీలీ అండ్ ఎకనామికల్లీ. సో ఈ బ్రోచింగ్‌లో ఏంటి అంటే కాంప్లెక్స్ షేప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెషినింగ్ చేయొచ్చు. ఈజీగా చేయొచ్చు అండ్ ఎకనామికల్‌గా అంటే మనకి అంత ఎక్కువ ఖర్చు లేకుండా కూడా ఈ మెషినింగ్ అనేది చేయొచ్చు. ఇది అప్లికేషన్స్ ఆఫ్ బ్రోచింగ్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ బ్రోచింగ్‌లోకి వచ్చేసరికి మెయిన్‌గా మనకి వెర్టికల్ బ్రోచింగ్ అండ్ హారిజాంటల్ బ్రోచింగ్. ఓకే. ఇది వెర్టికల్ బ్రోచింగ్ మెషిన్, ఇది హారిజాంటల్ బ్రోచింగ్ మెషిన్. సో ఇక్కడికి వచ్చేసరికి టైప్స్ ఆఫ్ బ్రోచింగ్ అంటే బ్రోచింగ్ ఆపరేషన్స్ ఏంటేంటి అంటే మెయిన్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఫేస్ బ్రోచింగ్. సో మనం ఏదైతే ఫేసింగ్ దగ్గర చేస్తున్నామో అంటే ఇది వర్క్ పీస్. సో మనం ఈ బ్రోచ్ టూల్‌ని ఒకసారి అప్ అండ్ డౌన్ మనం చేసినట్లయితే పైనుంచి కిందకి వస్తే ఈ వర్క్ పీస్ యొక్క మెటీరియల్ రిమూవ్ అవుతుంది. సో ఇది ఫేస్ బ్రోచింగ్. అదే ఇంటర్నల్‌గా మనం హోల్‌ని మనం ఎల్ఆర్ చేయాలి అంటే చూసారు కదా! ఈ టూల్‌ని ఇలా పుల్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం ఇలా టూల్ పుల్ చేసామో ఈ సిరీస్ ఆఫ్ టీత్స్ ఏమైతే చేస్తాయంటే ఆ మెటీరియల్‌ని రిమూవ్ చేస్తాయి. అదే మనకి సర్క్యులర్ బ్రోచింగ్. నెక్స్ట్ హెలికల్ బ్రోచింగ్. సో ఇది మనకి హెలికల్ బ్రోచింగ్. ఇది టూల్ అండ్ ఇది వర్క్ పీస్. ఓకే. నెక్స్ట్ ప్రొఫైల్ బ్రోచింగ్. సో మనకి ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ మెటీరియల్‌ని కట్ చేయాలి అంటే సపోజ్ మనకు ఫైనల్ షేప్ ఇలా కావాలి. ఓకే. వర్క్ పీస్ ఇలా ఉంది ఇనిషియల్‌గా. సో మనకి ఆ షేప్‌లో కావాలి అంటే ఆ టూల్ అలా తయారు చేసుకొని మనం అలా పుల్ చేసినట్లయితే ఈ ఫైనల్ షేప్ వస్తుంది. అంటే మనకి ఏదైతే ప్రొఫైల్ కావాలో దానికి అనుగుణంగా మనం ఆ టూల్ తయారు చేసుకుంటాం. నెక్స్ట్ కాంటూర్ బ్రోచింగ్. సో మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ బట్టి అందులో సిలిండ్రికల్ బ్రోచింగ్ విత్ ఏ రోటరీ టూల్ అండ్ పివోట్ బ్రోచింగ్. సో ఇదేం చేస్తది అంటే ఈ టూలు జస్ట్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. వర్క్ పీస్ అనేది ఇలాగా జస్ట్ పాస్ అవుతూ ఉంటుంది. అదే ఇదైతే టూలు రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది టైప్స్ ఆఫ్ బ్రోచింగ్ అండ్ బ్రోచింగ్ ఆపరేషన్స్. సో అదే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రోచింగ్ ఆపరేషన్స్‌కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ బ్రోచింగ్. సో ఇది ఎక్స్టర్నల్ బ్రోచింగ్. వర్క్ సర్ఫేస్ ఎలా ఉంది? దాని మీద బ్రోచింగ్ టూల్ ఎలా వెళ్ళింది? సో మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇది ఎక్స్టర్నల్ బ్రోచింగ్. 3 సర్ఫేసెస్‌ని మనం ఒకే టైము బ్రోచింగ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వర్క్ పీస్ కదా! ఈ ఫేస్‌లో, ఈ ఫేస్‌లో అండ్ ఈ ఫేస్‌లో కూడా 3 ఫేసుల్ని ఒకేసారి చేయొచ్చు. ఇది కూడా ఎక్స్టర్నల్ బ్రోచింగే.
అండ్ ఇంటర్నల్ బ్రోచింగ్ అంటే మనం అనుకున్నాం కదా, ఏదైతే హోల్ని ఎల్ఆర్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క మిడిల్లోంచి, ఆ హోల్లోంచి ఈ టూల్ అనేది, ఇవి సిరీస్ ఆఫ్ టీత్స్ అనమాట, ఇంక్రీజ్డ్ టీత్స్. సో మనం దాన్ని పుల్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ఇంటర్నల్ బ్రోచింగ్ ఆఫ్ స్ప్లైన్స్. సో మనం ఏమన్నా స్ప్లైన్స్ చేయాలి అనుకుంటే, సో ఇది ఉంది కదా, సో ఈ స్ప్లైన్స్ చేయడానికి మనం ఇది వాడుతూ ఉంటాము. లేదా కీవే, సో కీవే తయారు చేయాలంటే ఈ విధంగా మనం టూల్ని ఇన్సర్ట్ చేసుకొని ఆ కీవేన్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. సో ఇవి బ్రోచింగ్ ఆపరేషన్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకొక వెర్టికల్ బ్రోచింగ్ ఆపరేషన్ అనేది మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మనకి వర్క్ పీస్ అనేది ఉంది. సో దీనిలోంచి మనం పైనుంచి ఈ టూల్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాము. సో పుష్ చేస్తున్నాము, చేసినప్పుడు ఆ మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఏంటి మనం ముందుగానే చెప్పుకున్నాము. సో ఈ అడ్వాంటేజెస్ మనం ఒక్కొక్కటి ఫాస్ట్గా చదువుకెళ్దాము. ఫాస్ట్ అండ్ సింపుల్ అండ్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ అండ్ ఫినిష్ పాసిబుల్. సో మనం దీని ద్వారా హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎనీ షేప్ ఆఫ్ ప్రొఫైల్ కెన్ బి ఈజీలీ మెషిన్డ్. సో మనం ఏ షేప్ ఆఫ్ ప్రొఫైల్ అయినా కూడా మనం ఈజీగా మెషిన్ చేయొచ్చు. మెషినింగ్ ప్రాసెస్ ఈజ్ కాంప్లికేటెడ్ విత్ వన్ స్ట్రోక్ ఆఫ్ బ్రోచ్. సో ఈ ఏదైతే మెషినింగ్ ప్రాసెస్ ఉందో, కంప్లీటెడ్. సో ఈ మెషినింగ్ ప్రాసెస్ మనం సింగిల్ స్ట్రోక్లో ఆ మెషినింగ్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. లేదా షేపింగ్ మెషిన్లో అయితే నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ యూజ్ చేయాలి. ఇందులో అయితే అలా కాదు, ఒకసారి ఆ టూల్ని మనం పుల్ చేస్తే లేదా పుష్ చేస్తే మనకి మెషినింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లైఫ్ ఆఫ్ బ్రోచ్ టూల్ ఈజ్ హై. సో మనం స్పెషల్ మెటీరియల్ వాడడం వల్ల అండ్ ఒకేసారి ఆ ప్రాసెస్ అవ్వడం వల్ల ఆ టూల్ యొక్క లైఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కటింగ్ టెంపరేచర్ అండ్ టూల్ వేరీస్ లో. సో ఆ టెంపరేచర్ కానీ లేదా ఆ టూల్ వేరెంటైర్ కానీ, అంటే అరిగిపోవడం కానీ చాలా తక్కువ. డస్ నాట్ రిక్వైర్డ్ హైలీ స్కిల్డ్ ఆపరేటర్. సో దీనికోసం అంత హై స్కిల్డ్ ఆపరేటర్ అనే వాళ్ళు అవసరం లేదు. కటింగ్ ఫోర్సెస్ యాక్ట్ ది క్లాంపింగ్ డైరెక్షన్, దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ టెండెన్స్ టు లిఫ్ట్ ది వర్క్ పీస్. సో మనం ఏం చేస్తున్నాము, పుల్లింగ్ చేస్తున్నాము లేదా పుషింగ్ చేస్తున్నాము లేదా హారిజాంటల్గా చేస్తున్నాము. సో కటింగ్ ఫోర్సెస్ అనేవి ఆ వర్క్ని డిస్టర్బ్ చేయవు. ఓకే, కటింగ్ ఫ్లూయిడ్స్ కెనాట్ బి అప్లైడ్ మోర్ ఈజీలీ అండ్ ఎఫెక్టివ్లీ. సో మన కటింగ్ ఫ్లూయిడ్స్ని కెన్ బి అప్లైడ్, ఈజీగా మనం అప్లై చేయొచ్చు. మోస్ట్ ఎకనామికల్ ఫర్ మాస్ ప్రొడక్షన్. మనం అనుకున్నాం కదా, మాస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ద ప్రాసెస్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ లెన్స్ ఇట్ సెల్ఫ్ టు సెమీ ఆర్ ఫుల్లీ ఆటోమేటిక్ ఆపరేషన్. సో ఈ ప్రాసెస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం అది సెమీ ఆటోమేటిక్లో అయినా చేసుకోవచ్చు లేదా ఫుల్లీ ఆటోమేటిక్ అయినా అది కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ బ్రోచింగ్ ఆపరేషన్స్ అనేవి. సో మనకి లిమిటేషన్స్ కూడా ఉంటాయి. సో ప్రతి ఒక్కదానికి అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అదేంటి అంటే నాట్ ఎకనామికల్ ఫర్ స్మాల్ క్వాంటిటీ. సో ఎప్పుడైతే లార్జ్ క్వాంటిటీకి మనం ఇది హై కాస్ట్ మనం పెట్టి ఉంటుంది కాబట్టి స్మాల్ క్వాంటిటీస్ ప్రొడక్షన్కి ఇది అంత ఎకనామికల్ కాదు. కాస్ట్ ఆఫ్ బ్రోచ్ ఇస్ హై. సో దాని యొక్క బ్రోచ్ యొక్క కాస్ట్ చాలా చాలా ఎక్కువ. టూల్ గ్రైండింగ్ ఈజ్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్. సో ఆ బ్రోచ్ టూల్ షార్ప్నింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. సో దాని యొక్క షార్ప్నింగ్ అనేది అంటే గ్రైండింగ్ చేసి చేయాలి కదా, అది చాలా చాలా ఎక్స్పెన్సివ్. నాట్ సూటబుల్ టు మిషన్ సర్ఫేస్ హ్యావింగ్ అబ్స్ట్రక్షన్స్. సపోజ్ ఏదైనా సర్ఫేస్కి మధ్యలో ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటే అది మిషనింగ్ చేయడానికి దీంతో అవ్వదు. ద వర్క్ మస్ట్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు విత్ స్టాండ్ కటింగ్ ఫోర్సెస్. సో ఏదైతే ఆ వర్క్ పీస్ ఉందో అది ఈ బ్రోచింగ్ మిషన్, ఈ బ్రోచింగ్ టూల్ జనరేట్ చేసే ఫోర్సెస్కి కరెక్ట్గా ఉండేలా ఉండాలి. ఏ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే అది విరిగిపోతుంది. వెరీ లైట్ అండ్ డెలికేట్ జాబ్స్ కెనాట్ బి బ్రోచ్డ్ ఈజీలీ. సో అనుకున్నాం కదా, లైట్ అండ్ డెలికేట్ జాబ్స్ ఏవైనా ఉంటే దీంతో చేయడానికి అవ్వదు. ద కాస్ట్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్ ఈజ్ హై. సో బ్రోచింగ్ మిషన్ కాస్ట్ చాలా చాలా ఎక్కువ. ఇట్ హ్యాస్ టు బి వెరీ రిజిడ్ టు కంట్రోల్ వైబ్రేషన్స్. సో ఒకసారి ఆ మిషన్ మనం కొన్న తర్వాత అది చాలా రిజిడ్గా ఫిక్స్ చేయాలి, లేకపోతే వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. లార్జ్ అమౌంట్ ఆఫ్ మెటల్ కెనాట్ బి రిమూవ్డ్ బై బ్రోచింగ్. సో మెయిన్ డిసడ్వాంటేజెస్, మనం ఏదైతే ఆ టూలు
ఫస్ట్ నుంచి చివరి వరకు మెటీరియల్ రిమూవ్ అవుతుందో అంతవరకే చేయగలము. ఎక్కువ మెటల్ మనం రిమూవ్ చేయాలి అంటే దీంతో అవ్వదు ఈ బ్రోచింగ్‌తో. ఇది దాని యొక్క లిమిటేషన్స్ ఆర్ డిసడ్వాంటేజెస్. సో ఇది బ్రోచింగ్ గురించి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకొక వెర్టికల్. సో చూసారు కదా! ఈ టీత్ అనేది ఆ వర్క్ పీస్‌లోకి వెళ్తుంది. మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. సో టూల్ అనేది చూసారు కదా! మనం రిమూవ్ చేసేసాము ఆఫ్టర్ ఆపరేషన్. సో ఇది బ్రోచింగ్ అంటే ఏంటి? అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి? అండ్ దాని యొక్క టైప్స్ ఏంటి? అప్లికేషన్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వీడియోలో మనం ఈ టైప్స్ ఆఫ్ బ్రోచింగ్ మిషన్స్ గురించి, అంటే హారిజాంటల్ అండ్ వెర్టికల్ బ్రోచింగ్ మిషన్స్ గురించి మనం చెప్పుకుందాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.